డ్రగ్ కేసు తెలంగాణలో సంచలనం రేపుతుంది. సినిమా ప్రముఖులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు రోజుకో విషయం బయటకు వస్తుంది. అలాగే చాలా మంది ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పద్మారావు గారు, డ్రగ్ కేసు విచారణ ఎలా కొనసాగుతుంది? ఏ రోజైతే ఈ ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్ పరంగా మాకు తెలిసిందో ఆ రోజు నుంచి డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయింది. ఇదంతా వెలికి తీసింది కూడా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే. ముఖ్యంగా మాకేందంటే ఈ నైజీరియన్స్ వీళ్ళు కొద్దిమంది మన హైదరాబాద్ సిటీకి రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టినాం. మాకున్న సమాచారం మేరకు వాళ్ళు ఎక్కువ ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటారు అని చెప్పేసి తెలుస్తూ ఉండే వాళ్ళ పైన నిఘా పెట్టినాం. ప్రాసెస్ కంటిన్యూ అవుతా ఉంది. ఎక్సైజ్ శాఖ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళనే టార్గెట్ చేశారన్న ఆరోపణ ఉంది. తప్పది, వాళ్ళు చెప్పడం తప్పది. ఎక్సైజ్ శాఖకు సినీ ఫీల్డ్ మీద మాకేముంటుంది వాళ్ళ పైన లేదది. ఉన్న సమాచారం మేరకు అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు వచ్చిన సమాచారం మేరకు కొద్దిమంది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పిన వాళ్ళని ఖచ్చితంగా నోటట్టు ఒక ప్రభుత్వం ఉంది, శాఖ ఉంటుంది, మా అఫీషియల్స్ ఉన్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మేరకే వాళ్ళను విచారించడం అదే జరుగుతూ ఉంటుంది తప్ప సినీ ఫీల్డ్ పైన ప్రభుత్వానికి ఏం దేశం ఉంటుంది, అటువంటిది ఏం లేదు. అంటే చాలా మంది పొలిటీషియన్ల పిల్లలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలు కూడా ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారు. కానీ వాళ్ళందరినీ వదిలేసి కేవలం సినిమాలో వాడుతున్న వాళ్ళనే టార్గెట్ చేశారు. చట్టపరంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి వాళ్ళ పైన ప్రేమను అభిమానం ఉండి సినీ ఫీల్డ్ వాళ్ళ మీద మాకేదో దేశం ఉంది ప్రభుత్వానికి అని అటువంటిది ఏం లేదు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎంతటి వారైనా కానీ మా అఫీషియల్స్ సంబంధించిన వాళ్ళ పీపుల్స్ కూడా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని అరెస్ట్ చేయడము లేకపోతే ఇంట్రాగేషన్ చేయడము జరుగుతూ ఉంటుంది. వాటిల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈ డ్రగ్స్ తీసుకోవడమే కానీ లేక అమ్మడమే కానీ ఏదైనా సమాచారం ఉండి మాకు ఆ ఇన్ఫర్మేషన్ గిట్ట ఉంది, దోషులని గిట్ట తెలిస్తే ఎంతటి పెద్దలైనా కానీ వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా పోతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక వర్గాన్నే ఎక్సైజ్ శాఖ టార్గెట్ చేసింది. చాలా మంది పెద్ద తలకాయలు ఇందులో ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ టచ్ చేయలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటిదానికైతే బైఫర్కేట్ కాలేదో అప్పటికే తెలంగాణ, ఆంధ్ర, ఏపీ అని చెప్పి ఒక ఫీలింగ్ ఉండే. మొదటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ పైన ఎటువంటి దేశము ఉండదు. సినీ ఫీల్డ్ అంటే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని విచారించక తప్పదు కదా. అది రేపు ఒకవేళ నా కుటుంబంలో ఎవరు ఉన్నారని గిట్ట మీకు సమాచారం ఇచ్చారనుకోని నో డౌట్ మా కుటుంబం పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అటువంటి స్పెసిఫిక్గా ఒక వర్గం మీద మాత్రం ఎటువంటి ద్వేషాలు ఉండే, ఎటువంటి కేసులు ఉండే ఏం లేదు. ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని మాత్రం ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తాం. వాళ్ళ దోషులని గిట్ట తేలి ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ ఒక షెడ్యూల్ ఇష్యూ చేసింది. వీళ్ళు కాకుండా కొంతమంది సినిమా ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారా? విచారణ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లు గిట్ట ఇంకెవరైనా పెద్ద తలకాయలే కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని గిట్ట ఆ విషయంలో మాకు వెల్లడి అయితే ఖచ్చితంగా నోటీసులు ఇస్తాం. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం బాధ్యత కదా ఇది, అందులో అందరూ సమిష్టి బాధ్యత ఇది. రేపు దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తు ఉపయోగపడే స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. అందులో కూడా ఉందంటే మేము చాలా ఇప్పటికే సంఖ్యాపరంగా చెప్పంటే చెప్తాం. మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదంటే స్కూళ్ళు, కాలేజు వాళ్ళ మేనేజ్మెంట్స్కు ఇంకా మేనేజ్మెంట్స్ కూడా నోటీసులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళేసి అక్కడ ఒక వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు. శాఖాపరంగా మేము కూడా చేపట్టే చర్యలని చేపడతా ఉన్నాం. అంటే పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు, తన వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేశారు, అందుకే మాకే నోటీసులు ఇచ్చారు అని అనుమానిస్తున్నారు. వాళ్ళు అంటే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి మాకు కొద్దిమంది మీద ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని ఆధారాలు కూడా లభిస్తూ ఉన్నాయి. పూరి జగన్నాథ్ గారే కాదు ఇంకెవరైనా కానీ నేను చెప్తా ఉన్నాను కదా, చట్టానికి బంధువులు ఎవరు ఉండరు. రేపు మా కుటుంబాల పైన కూడా ఎటువంటి ఏదైనా ఉన్నాయి అంటే మా కుటుంబాల మీద కూడా యాక్షన్లో పోతామని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో స్పెసిఫిక్గా పూరి జగన్నాథ్ గారు లేకపోతే వాళ్ళ వర్గం మీద పెట్టాలనేటువంటి అవసరం మాకు లేదు, ప్రభుత్వానికి కూడా లేదు. దోషులు ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్న వారిని ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో హైదరాబాద్లో
డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న ప్రచారం ఉంది. కానీ ఎక్సైజ్ శాఖ ఇప్పుడే ఎందుకు ఇంత సీరియస్గా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని తీసుకుంది? ఇంత పెద్ద నగరం ఉంది, 1 కోటి జనాభా నివసించే నగరం ఇది హైదరాబాద్ నగరం అంటే. దీంట్లో ఏదో మూలకు ఏదో ఒకటి జరుగుతుందో అంటే జనరల్గా మీ దృష్టి కానీ మా దృష్టి కానీ ఇటువంటివి చాలా మటుకు రావు. ఒక్కోసారి స్పెసిఫిక్గా ఏమైతే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏమైతే అంటే దీనికి డ్రగ్స్కి సంబంధించిన ఇంకా ఇతరత్ర ఏది ఉన్నా కానీ ఎప్పుడైతే వెలుగు చూస్తాయో దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా పోతూ ఉంటాయి. అంటే ఎక్సైజ్ శాఖ ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అసలు ఉందా లేదా అన్న విషయం కూడా ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్కే మొత్తం ఈ విచారణ ఇవ్వడం, సిట్టు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఎందుకు వచ్చినట్టు? ఎన్ఫోర్స్మెంట్ విధి విధానాల లోపల ఈ డ్రగ్సే ఇన్వాల్వ్మెంట్ లేవు. ఇలా మాకు సంబంధించి శాఖపరంగా చాలా ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్కు. ఈ లిక్కర్కి సంబంధించి ఎన్డీపీ అని, నాన్ డ్యూటీ పేర్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది మాకు. అసలు ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వెలుగు దృష్టియో దాని మీద సీరియస్గా పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మాకున్న టార్గెట్ ఒకటే, డ్రగ్ ఫ్రీ సిటీ, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ సిటీ కావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఇటువంటివన్నీ సమూలంగా రూపుమాపే విధంగా మా శాఖ వారు పనిచేస్తూ ఉన్నారు. అంటే హైదరాబాద్లో డ్రగ్స్ అడిక్ట్ కావడానికి, డ్రగ్స్ పెడలర్స్ రావడానికి మెయిన్ కారణం పబ్స్. ఈ పబ్స్లోనే ఇవి సరఫరా జరిగినాయి, అక్కడే ఇవి అమ్ముతున్నారని తేలింది. ఈ పబ్స్ మీద ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? గతంలో ఏముంటుండే అంటే పబ్స్ అంటే ఇక మీకు తెలియదు కదా, అది పబ్స్ అంటే పబ్స్ రూపకంగానే చూస్తూ ఉన్నట్టు. దాని లోపల డ్రగ్స్ సప్లై అవుతున్నాయని చెప్పారు. మాకు కొన్ని పబ్స్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దగ్గర దీంట్లో ఒక 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 3000 యూనిట్ల ఎల్ఎస్డిని, ఒక 45 గ్రాముల కోకేన్, మన వేరే నార్కోటిక్స్ సంబంధించి సైకోట్రోపిక్ పదార్థాలను కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో సినిమా పరిశ్రమలోని ఒక 12 మందికి, వారితో పాటు అంటే వారే కాదు, మా టార్గెట్ సినిమా పరిశ్రమ కాదు, వాళ్ళ మీద మాకు ఎటువంటి ద్వేషాలు ఉంటాయి. దాంతోపాటు ఒక 11 బార్లు, మళ్ళీ ఇంకా పబ్లిక్ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. 19వ తారీఖు నుండి దాదాపు ఈ 2nd వరకు అందరినీ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అసలు మా శాఖ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఏమంటే ఫర్దర్ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అదే తప్ప ఏదో కొద్దిమంది మీదనే స్పెసిఫిక్గా ఏ ప్రాంతం వారు కానందువల్ల వాళ్ళ మీద మేమేదో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టినది కాదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్లో పోవాల్సి వస్తుంది కదా. అది ఈ ప్రాంతం వారు కానీ ఆ ప్రాంతం, దీంట్లో ప్రాంతాలు ముఖ్యం కాదు, అక్కడ సమస్య ముఖ్యం మాకు. దాంట్లో మెయిన్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ హైదరాబాద్గా చేయాలని ఒక సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే మా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఇవాళ పబ్స్, బార్స్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ పబ్స్ ఈ డ్రగ్స్కి అడ్డాగా మారాయన్నది అందరికి తెలిసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పబ్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు రొటీన్గా మేము రైడ్స్ కూడా మొదలు పెట్టేసాం. ఇప్పుడు పబ్స్ కూడా అంటే గతంలో కాకుండా ఇప్పుడు సడన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ కూడా పెట్టాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చినాం. అవసరం పడితే ఆ శాఖ మంత్రి కూడా ఏదైనా అవసరం పడితే నేను కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటాం. అంటే పబ్స్ రైడింగ్స్లో అవసరమైతే మీరు కూడా వెళ్తాం? డెఫినెట్ వెళ్తాము. ఆ శాఖ మంత్రిగా మా ప్రభుత్వం బాధ్యత కదా అది. అధికారులు చేసినప్పటికీ పూర్తి స్థాయి బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా అధికారులే కదా దీన్ని వెలికి తీసిందంతా కూడా. సమాచారం తీసుకున్నామా ఇచ్చినరా సెకండ్ క్వశ్చన్. అధికారులు స్పందించేసి ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ మూమెంట్ అనేది మొదలుపెట్టినాం. దాంట్లో ఒకవేళ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్లు ఉండి అటువంటి ఇంకా ఏదైనా జరుగుతున్నాయి అని చెప్పి నా దృష్టికి వచ్చినా కానీ అవసరం పడితే నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతాం. ఇప్పుడైనా ఈ డ్రగ్స్ ఈ పబ్స్కి రాకుండా ఎట్లాంటి నిఘా ఏర్పాటు చేయబోతుంది? మేము ఇప్పటికీ దాదాపు ఏం చేసామంటే ఒక 26 స్కూళ్ళు తీసుకున్నాం, ఒక 27 కాలేజీలు, ఒక 25 ఐటీకి సంబంధించిన కంపెనీలకు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మాత్రం నిరంతరంగా నిఘా పెడతాం. ఇక హైదరాబాద్ సిటీలో స్కూళ్ళు, కాలేజీలు, ఐటీ కంపెనీస్, ఈ సెంటర్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఈ డిగ్రీ కాలేజెస్, ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ప్రాంతం మీద గట్టి నిఘా పెడతా ఉంటాం. ఇప్పుడు వదిలే ప్రసక్తే ఉండదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు యాక్టివ్గా కావడానికి అసలు ఏంటి కారణం ఏంటి ఈ మధ్యకాలం? జనరల్గా యాక్టివ్ కావడానికి కారణాలంటే ఏముండేది, శాఖ ఎన్ఫోర్స్మెంట్ అని దానికి పేరే ఉంది. ఎక్కడికక్కడ
ఇటువంటివన్నీ వెలికి తీయాలి. ఈ చట్ట వ్యతిరేక చర్యలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో దాన్ని వెలికి తీయాలి, దానికి సంబంధించిన కేసులు బుక్ చేయాలి. ఆ పర్సన్స్ ఎంత గొప్ప వాళ్ళైనా కానీ దానికి వెనుక ముందు ఆలోచన చేసేది లేదు. ఇప్పుడు మా దగ్గర కూడా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మా దగ్గర కూడా రావద్దని చెప్తున్నాం. ఇన్ కేసు ఎవరన్నా దీనికి సంబంధించి రికమెండ్ చేస్తే వాళ్ళని కూడా ఈ కేసులలో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో ఎటువంటి పక్షపాతం కూడా లేదు. ఖచ్చితంగా ఇది నిరంతరంగా ఈ నిఘా ఏర్పాటు చేస్తాం. దీని మీద రేట్స్ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఈ కేసులో నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మా దగ్గరికి వాళ్ళని రానియడానికి అసలు ఆస్కారం లేదు. ముందు పద్మారావు అనే వ్యక్తి ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనేది కాదు, ఇంతకుముందు దేనికైనా కానీ చట్టపరంగా ఉన్నదానికి ఎటువంటి సంకోచం లేకుండా సహాయం చేస్తాము. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు రేపు ఫ్యూచర్ వాళ్ళది, యంగ్ జనరేషన్ భవిష్యత్తు వాళ్ళది. వాళ్ళు స్కూళ్ళలోనే కానీ కాలేజీలో కానీ వీళ్ళంతా మంచిగా చదువుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆశ్రయంగా నిలిచి ఆ తర్వాత రాష్ట్రానికి దేశానికి ఈ యంగ్ జనరేషన్ అన్న యూజ్ రావాలి. కానీ అటువంటి పక్కదారి బట్టి ఒకవేళ ఈ డ్రగ్స్ హ్యాబిట్ అయిపోయి డ్రగ్ అడిక్ట్ అయిపోయి నాశనం అవుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకో కదా. సీరియస్ అంటే దిగ్విజయ్ సింగ్ ఒక ట్వీట్ చేశాడు, మంత్రి కేటీఆర్ అనుచరులు కొంతమంది ఇందులో ఉన్నారు, వాళ్ళని వదిలేస్తారా, వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తారా? ముందు దిగ్విజయ్ సింగ్ను వాళ్ళ సంగతి ఏందో వాళ్ళని తిరిగి చూసుకోమని అసలు దిగ్విజయ్ సింగ్ను ఏదో వాళ్ళ ఏదో హ్యాపీగా నడుస్తున్నది, వాళ్ళ ఆర్గనైజేషన్ బాగున్నాయి, ఇటువంటి అంతా ఉన్నాయంటే మా గురించి మాట్లాడితే పద్ధతి ఉంటుంది. కేటీఆర్ గురించి వాళ్ళ గురించి అసలు ఆయన ఏజ్లో సరే పెద్దవాడు, నేను కూడా ఒకప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నింటి. దిగ్విజయ్ సింగ్ అనే వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి, ఏజ్డ్, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అటువంటి అతను రామారావు ట్వీట్ చేసినప్పుడు మళ్ళీ ఈయన దాన్ని సూటిగా స్పందించి జవాబు ఇస్తూ ఉన్నాడు. ఇన్ ఫ్యూచర్లో గిట్ట వచ్చినా ఉంటే వాళ్ళ బండారా లేదని ఉంటే మళ్ళీ బయటపడతా ఉంటాయి. మళ్ళీ అకున్ సబర్వాల్ తన హీరోయిజం కోసమే ఈ కేసుని ఇంత ఛాలెంజ్ తీసుకుని ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం అని ఏముండదు. అకున్ సబర్వాల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. మాకు ఆయనకు కొన్ని విధులు ఉన్నాయి, ఆయనకు బాధ్యత ఉంది, దానికి పని చేస్తూ ఉన్నాడు. దీంట్లో ప్రచారానికి చేయాల్సిన పని ఏముంటుంది? అకున్ సబర్వాల్ ఎవరో తెలియదా? ఆయన తెలియని వ్యక్తులు ఎవరు లేరు కదా. డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఇటువంటి కొన్ని కేసెస్ దృష్టికి వచ్చినాయి, దాని మీద స్పందించిండు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీకు కనీసం ఈ కేసు విచారణకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారా, మొత్తం ముఖ్యమంత్రి చూస్తున్నారా? ఎందుకు వాళ్ళు ఇవ్వాలే చేయాలని ఏముంది? ఆ శాఖ మంత్రిగా నా బాధ్యత కూడా కదా. నేను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నా, కమిషన్ ఫోన్ చేస్తా ఉన్నా, ఏమేమైంది, ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్, దీంట్లో ఎటువంటి ఒత్తిడిలకు గురి కావద్దు. ఇంకా ప్రభుత్వం తరఫు నుండి ఆ శాఖ మంత్రిగా నా ఒత్తిడి కూడా ఏముండదు, మీరు సీరియస్గా పనిచేయాలని వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాం, చెప్తా ఉన్నా. ఎవరి పనులు వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చేస్తూ పోతా ఉన్నారు. ఈ డ్రగ్ కేసు అంశంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడంతో హైదరాబాద్ ఇమేజ్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? బ్రాండ్ ఇమేజ్ ఎందుకు ఇబ్బంది ఉంటుంది? హైదరాబాద్ ఇమేజ్కు సినిమాకు సంబంధించిన సినీ ఫీల్డ్ వాళ్ళ మీద ఇటువంటి కార్యకలాపాలు కూడా కడుతుంటే దీని మీద సీరియస్గా పోతే హైదరాబాద్ ఇమేజ్ ఏమైనా పాడవుతుందా? ఇంకా మెరుగుపడుతుంది హైదరాబాద్. అంటే హైదరాబాద్ సిటీలో ఎటువంటి ఇవన్నిటికీ మనకు దూకలేదు. రేపు ఫ్యూచర్లో పక్క రాష్ట్రాలు కానీ ఇంత భారతదేశం నుంచి హైదరాబాద్ అంటే హోల్ ఇండియా నుంచి వస్తూ ఉంటారు. ఈ పక్కకు ఏపీ అని కాదు, దీనికి నార్త్ ఇండియన్స్ వస్తూ ఉంటారు, సౌత్ ఇండియన్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. హైదరాబాద్ సిటీ డ్రగ్ ఫ్రీ సిటీ ఉన్నది కదా, రేపు మా పిల్లలే కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎడ్యుకేషన్ పరంగానే కానీ మా పిల్లలకు పోతే ఎటువంటి అక్కడ ఇబ్బందులు ఉండవు, మా పిల్లలు బాగుపడతారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకునే విధంగా హైదరాబాద్ సిటీ ఉందని గొప్పగా స్పందిస్తారు. ఇంకా ఈ ప్రాంతం వారికి ఈ ప్రభుత్వానికి అవసరం పడితే వాళ్ళు కూడా ఏదైనా సపోర్ట్ చేస్తారు. అంటే హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీ, అలాంటి సిటీలో ఇంత పబ్లు ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి అని అనుకుంటారు, కానీ అది లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి వస్తుందని కొంతమంది లేదు ఏమీ లేదు. హైదరాబాద్ సిటీకి సంబంధించి ఇన్ని బార్లు ఉండాలని ఉంటుంది, ఇన్ని పబ్స్ ఉండాలని ఉంటుంది, ఈ విధంగా హోటల్స్ ఉండాలని ఉంటుంది. అవన్నీ రెగ్యులర్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ వాళ్ళకు ప్రత్యామ్నాయం తీసుకుంటాయంటే వాళ్ళని పోయే వాళ్ళను మేము వద్దని పట్టేది లేదు, వచ్చే వాళ్ళను వద్దని చెప్పేది లేదు. ముఖ్యంగా పబ్స్ లాంటివి కొంత టైమింగ్స్ ఉంటుంది, ఈ టైంలోగా క్లోజ్ చేయాలని. కానీ నిన్న ఒకవైపు రేపు సమావేశం ఉందని ఒకవైపు చెప్తుంటే నిన్న రాత్రంతా కూడా పబ్బులు నడిచినాయి. అంటే ఇట్లాంటి పబ్బుల మీద గవర్నమెంట్ ఏం చేయబోదు? గతంలో కూడా మాకు ఈ పబ్సే కానీ పెద్ద పెద్ద బార్స్ కానీ 24 hours పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఇప్పటికీ మా దగ్గర రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. వాళ్ళే ఎట్టి పరిస్థితి ఇచ్చేదిలే అని చెప్పి దాని మీద ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేదు. 12 o'clock దానిక 11 to 12 దానిక వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు.
బార్లనే కానీ ఇంకా ఎక్కడనే కానీ ఆ సప్లై చేసిన దాన్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసి వెళ్ళడానికి ఇంకొక 1 అవర్ ఇస్తాం. ఆ 1 అవర్ లోపల ఎంత పెద్ద బార్లే కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఖచ్చితంగా రేట్స్ చేస్తూ ఉంటారు. మెయిన్ దీని మీద లోకల్ పోలీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు 1 గంట ముందర నుంచి వాళ్ళ వెహికల్స్ తెస్తారు, ఆ బార్ల కింద పెడతారు, ఆ పబ్ల కింద పెడతారు, పెట్టేసి టైం చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఈ నైట్లో డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తుంటే ఇంత మౌత్ అనలైజర్స్ పెట్టేసి వాళ్ళ మీద కేసులు పెడతాము. ప్రభుత్వం ఎక్కడ ఊరుకునేది? చట్టపరంగా వీళ్ళకి ఇచ్చే పర్మిషన్లు ఇచ్చినాము, ఆ టైం మెయింటైన్ చేస్తున్నాము. టైం కాగానే నో డౌట్ మా ఎక్సైజే కాకుండా ఈ పోలీస్ శాఖ వారు కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉండి కరెక్ట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంది. పబ్స్ ద్వారానే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గుర్తించింది. భవిష్యత్తులో ఇలా డ్రగ్స్ సరఫరా ఉంటే ఈ పబ్స్ కానీ ఈ బార్లకు కానీ ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? పర్మిషన్ మొట్టమొదట వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇటువంటి అవిట్లలో ఇంకా చేస్తుంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, చేస్తాం. అటువంటి రెవెన్యూ ఇంపార్టెంట్ కాదు మీకు. ఇక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, విద్యార్థులే కానీ యంగ్ జనరేషనే కానీ ఎంప్లాయీసే కానీ వాళ్ళు బాగుండాలి. దాని బాధ్యత ఈ ప్రభుత్వం అనేది. మాకు రెవెన్యూ ఇంపార్టెంట్ కాదు. ఇన్ కేసు అటువంటి వీటిలలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, ఇది ఏదైనా చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి కేసెస్ గిట్టాయినాకో ఖచ్చితంగా ఆ బార్లే కానీ ఆ పబ్లే కానీ ముగించడం జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంటే కొంత ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు, కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ మంది ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి డ్రగ్స్ సరఫరా కూడా చేస్తున్న పరిస్థితి. సినిమా ఇండస్ట్రీకి యాజ్ ఏ ఎక్సైజ్ మినిస్టర్గా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే వాళ్ళకు మా ఐపీలో ఇటువంటి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు కూడా మంచిది కాదు. ఆ సినీ ఫీల్డ్లో ఉన్నారు, నో డౌట్ సినీ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ ఫీల్డ్ని కూడా కాపాడే బాధ్యత సినీ ఫీల్డ్ పైన ఉంటుంది. ఈ పెద్ద హీరోసే కానీ హీరోయిన్సే కానీ డైరెక్టర్లే కానీ ప్రొడ్యూసర్లు వీళ్ళు కాదు. ఆ ఇండస్ట్రీకి కొన్ని వేల సంఖ్యలో ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు కింది స్థాయి నుంచి. కెమెరామెన్లు అని అది అని ఈ షెడ్లు వేయడం కానీ దీంట్లో ఈ సెట్టింగ్స్ వేయడం కానీ వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. ఆ వేల మందిని కాపాడే బాధ్యత సినీ ఇండస్ట్రీ పైన కూడా ఉంటుంది. వాళ్ళందరూ బాగుంటేనే కదా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. దానికి వాళ్ళు కూడా ఇటువంటివన్నీ కానీయకుండా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి. అవసరం అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని కూడా సహకరించాలి వాళ్ళు. అలాగే ముఖ్యంగా ఇంటర్నేషనల్ లాంటి స్కూళ్ళల్లో ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు పిల్లలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పేరెంట్స్కి ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సినీ పరిశ్రమలో ఒక 12 మందికి మేము ఇది చేసాము. ఒక 11 బార్లు వచ్చినాయి. అదేవిధంగా 19 నుంచి 2nd వరకు దాదాపు ఒక 27 స్కూళ్ళు, ఒక 25 ఐటీ కంపెనీలు, 25 కాలేజీలు ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. అక్కడ పిల్లలు కూడా ఈ అలవాటు ఉందని చెప్పి మేనేజ్మెంట్కు నోటీసులు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టమని చెప్తా ఉన్నాం. దీంట్లో ఇంకా అయితే మా శాఖ పరంగా కూడా మా వాళ్ళని కూడా పంపి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలలో మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళు మేము కలిసి కంబైన్డ్గా దీని మీద యాక్టివిటీస్లో వెళ్తాం. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? పిల్లలు ఇట్లా డ్రగ్ అలవాటు అవుతుంటే పిల్లలు బయట ఏం జరుగుతున్నా లేదు వాళ్ళకి తెలియని పరిస్థితి. అదే ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, స్కూళ్ళు కాలేజీలు చేసే మా ఇంట్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ కేవలం వాళ్ళకు ఫీజులు కట్టేసో లేకుంటే వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పేసో ఇక మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే అది బాధ్యత కాదు. అది పిల్లలు ఇంటి నుండి ఎన్ని గంటలకు వెళ్తున్నారు, కాలేజ్ టైమింగ్స్ ఏంది అనుకోకుండా ఒకసారి పేరెంట్స్ కూడా ఆ కాలేజ్లో ఆ స్కూల్కో విజిట్ చేయాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారని చెప్పాలి. కానీ ఓసారి 1 గంట 2 గంటలు డిలే వచ్చినప్పుడు లేట్ అయింది కానీ అడగాలి. మా గురుతరమైన బాధ్యత అది. వచ్చిన తర్వాత కూడా పిల్లలు అంటే జనరల్గా ఇప్పుడు మనం కూర్చున్నాం, నేను ఇప్పుడు భోజనం చేయకుండా వచ్చిన రాగానే నా ఫీలింగ్స్ మీకు అర్థమవుతాను. అరే భోజనం చేసి కూర్చుందాము వద్దని చెప్పాను. ఫేస్ రీడింగ్ చూస్తే ఎవరు ఎట్లుంటే న్యాచురల్గా తెలుస్తూ ఉంటుంది. ఒక 2 గంటలు మనం బాగా టైర్డ్ అయ్యి వస్తేనే మన ఫేస్ ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది పిల్లలకు చదువుకోవడానికి స్కూల్స్కో కాలేజ్కో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా వస్తున్నారు, రాగానే పడుకుంటున్నారా, మళ్ళీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ ఉన్నారా, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారా, పేరెంట్స్గా మన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓసారి కాలేజీలో విజిట్ చేయాలి. కాలేజ్ యాజమాన్యంతో మనం పేరెంట్స్గా మీటింగ్లలో పోతూ ఉంటాం. ఇవాళ రేపు పేరెంట్స్ డే ఒకటి పెడతా ఉన్నారు, పేరెంట్స్ తోటి మీటింగ్స్ పెడతా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉన్నది, మన పిల్లోడు ఎట్లా ఉంటున్నది మన బాధ్యత కూడా ఉంటుంది కదా. దాని మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మా ప్రోగ్రామ్స్ పెట్టడంలో ఆ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టుకోవాలని చెప్పి మా అధికారులకు కూడా ఇచ్చినాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టర్గా ఉన్నటువంటి అకున్ సబర్వాల్కు డ్రగ్ మాఫియా నుంచి బెదిరింపు కాల్సి వస్తుంది. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు, నువ్వు ఈ కేసులో ముందుకెళ్తే నీకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది హైదరాబాద్ ఎంత పెద్ద నగరం, దీంట్లో ఎన్ని అంటే ఒక ఈ డ్రగ్స్కు ఈ నార్కోటిక్ దీనికి సంబంధించింది కాకుండా హైదరాబాద్లో చాలా రకాలు ఉంటారు. అఫీషియల్స్ ఉంటారు, సీరియస్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇటువంటి బెదిరింపులు వస్తే వాడిని తీసుకొని మేము ఇంట్లో కూర్చుంటామా, మా అఫీషియల్స్ కూర్చుంటారా, ఇంకా సవాల్గా స్వీకరిస్తాం. వాడు ఎవడైతే బెదిరింపు కాల్సి వస్తామో వాడిని కూడా దీంట్లో లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బెదిరింపు కాల్సి ఎవడన్నా చేస్తున్నాడు అంటే నో డౌట్ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నట్టే మేము రిసీవ్ చేసుకుంటాం. అందులో ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఎంతటి వాడు తప్పుకోలేడు. ఈ బెదిరింపు కాళ్ళు వస్తే ఈజీ మెథడ్, ఇవాళ రేపు తీసేసి వాళ్ళ ఏదంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. సెకండ్ వన్ ఏంటంటే మా అధికారులను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సీరియస్గా పనిచేసే అధికారులను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాపాడుకుంటుంది. అవసరమైతే వాళ్ళకి సెక్యూరిటీ కూడా పెంచుతాము, సెక్యూరిటీ ఇస్తాము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీనికి చేసి మా వాళ్ళు ఉద్యోగం చేయడం మానేయరు, ఇంకా సీరియస్గానే తీసుకుంటాం దీన్ని. ఇది పద్మారావు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా చేస్తాం, అది సీఎం కేసీఆర్ లక్ష్యం. దానికోసం ఎక్సైజ్ శాఖ అధికారులందరూ కూడా కష్టపడతామని చెప్తున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సంబంధం ఉంటే అందరినీ పిలుస్తాం, ఎలాంటి వివక్ష లేదు. ఎంతటి పెద్దవారైనా దీంతో లింక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇస్తాం, పిలుస్తామని మంత్రి చెప్తున్నారు. వినోద్ నర్సింగ్తో సోమ్ గోపాల్, ఓవర్ టు స్టూడియో.